ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 4వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములలో మొత్తం 26 సద్గుణముల దైవీ సంపద గురించి చెప్పారు. ఇక ఈరోజు తెలుసుకునేటువంటి 4వ శ్లోకంలో అసుర సంపద అనగా అసుర గుణములను పేర్కొంటున్నారు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. పార్థ, ఓ అర్జున, దంభ డంబము అనగా కపటవేషము, దర్ప గర్వము, అభిమాన అభిమానమును అనగా తానే గొప్పవాడనేటువంటి దురహంకారమును, క్రోధ కోపము, పారుష్యం ఏవచ వాక్కు మునగు అని ఎందు కఠినత్వమును, అజ్ఞానం చ అవివేకమును, ఆసురీం అసుర సంబంధమైన సంపత్తి ఎందు అనగా అసుర సంపత్తిని పొందదగి అభిజాతస్య పుట్టిన వానికి భవంతి కలుగుతున్నవి. ఓ అర్జున, డంబము, గర్వము, అభిమానము అనగా దురహంకారము, కోపము అనగా వాక్కు మునగు వాటి ఎందు కూడా కాఠిన్యము, అవివేకము, ఈ దుర్గుణములు అసుర సంపత్తి ఎందు పుట్టిన వానికి కలుగుతున్నవి అనగా అసుర సంపత్తిని పొందదగి జన్మించిన వానికి కలుగుతున్నవని భావం అన్నమాట. మనకు ఇది వరలో తెలిసినటువంటి సుగుణాలు దైవనిష్ఠులు భక్తులు ఎట్లు సంపదగా గొప్పతనంగా భావిస్తున్నారు, అట్లాగే ఈ శ్లోకంలో కూడా తెలుపబడినటువంటి దుర్గుణ జాతమును అసురులు దుర్మార్గులు గొప్ప సంపదగా తలంచుకొని ముసిపోతూ వాటిని ప్రీతితో సేవిస్తున్నారు. కాబట్టే వానికి అసుర సంపద అనే పేరు కలిగింది. అంతేగాని వాస్తవంగా అవి సంపద రూపములు కావు, దారిద్ర్య రూపములగును. పూర్వం 26 సుగుణములు పేర్కొని ఇప్పుడు 6 దుర్గుణములు మాత్రము వచించున్నారు భగవానుడు. సాయిరామ్.